వంట సామాన్లు లిస్ట్ రాయరా. సరేనండి. జీడిపప్పు 5 కేజీలు రాయి. 5 కేజీలు ఎందుకండి? 3 కేజీలు సరిపోద్ది కదా. 3 కేజీలు ఆలకరా, మనకి 2 కేజీలు మన పర్సనల్. జీడిపప్పు 5 కేజీలా? ఎందుకండి బాబు 5 కేజీలు? అసలు మేము పెళ్లి చేయాలా వద్దా? వంటలకే సరిపోతుంది బాబు. లేదండి సరిపోదండి. మీరు చేస్తారా వంటలు, మేము చేస్తామా? మిగిలిపోతే మేమేం పట్టుకెళ్ళిపోం కదా, వదిలేస్తాం కదా, మీరే పట్టుకెళ్ళి తిరిగానండి. ఉల్లిపాయలు 3 బస్తాలు రా, రైస్ ఏమో 4 బస్తాలు. అన్ని బస్తాలు ఎందుకండి బాబు? 3 సరిపోతాయి కదా. ప్రతిసారి అడగకూడదురా, చెప్పిన పర్సనల్ గాని రాసి. సరే 3 బస్తాలు ఉల్లిపాయలు ఎందుకండి బాబు? మేమేమో 3000 మందికి ఏమి ఎట్టండి భోజనాలు, 300 మందికి అండి బాబు, తగ్గించండి ఉల్లిపాయలు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇలా అయితే మనకేం తెలియదండి బాబు. పెన్న బుక్ కాడికి ఇచ్చే లిస్ట్ మీరు రాసుకుని మీరు వంటలు చేసుకోండి. ఇంకోండి భలే ఏడు బేరం తెలియదు ఏంటండి బాబు మాకు బుర్రపాడు. ఏంటండి కోపం పడకండి, మీరే బాగుంటారండి. జీడిపప్పు 10 కేజీలు తెప్పించండి, బస్తాల ఉల్లిపాయలు 40 తెప్పించండి, పర్లేదు, మీరే బాగా చేస్తారండి. రండి రండి రండి. పండగ పిలిచాడండి. అది పిలుస్తాడని మనకు తెలుసురా. మనకి మిగిలిలే ఉన్నాయండి. మిగిలితుంది లేదా, చాలా మిగిలితే కానీ. అన్ని బాగానే రాశారండి, కానీ ఉప్పు కారం రాయడం మర్చిపోయారండి మీరు. చూడండి ఒకసారి చూడండి లిస్ట్. మర్చిపోవడం కాదండి, ఉప్పు కారం కూడా ఇంకా మళ్ళీ లిస్ట్ రాస్తాం ఏంటండి? అది కూడా మేము చూసుకోకపోతే ఇంకెందుకు? మేము చూసుకోవాలి. మన దగ్గర ఏమున్నాయండి బాబు? మన కారం భోజనాల్లో మిగిలిపోయాయి కదరా, ఆ ఉప్పు కారం వాడద్దాలా? మీరు చాలా తెలియలేనండి బాబు. ఆ మాత్రం కూడా మేము ఇచ్చకపోతే మనకి ఎక్కడ మిగులుతుందిరా?